ఇది మోదుగ. మనం చాలా మోదుగు గురించి చాలా చెప్పుకున్నాం మనం. బృహస్పతి అంతా తెలివిగా అడుగుతారని మేధస్సు కోసం అని, అలాగే మనకు ఉపనయనం చేసినప్పుడు కర్ర, ఇలా చాలా రకాలుగా వాడతారు. హోమాల్లో యజ్ఞాల్లో కూడా వాడతాం. మేధస్సుని పెంచడంలో చాలా ప్రత్యేకమైన మొక్క అనమాట. ఇది బృహస్పతికి ప్రత్యేకం అన్నమాట. అలా అయితే ఈ మోదుగ దుంపలు తింటారన్నమాట. ఈ గిరిజనులు, అటవీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ పూర్వం మనం కూడా తినేవాళ్ళం మోదుగ దుంపలు. అయితే మోదుగ దుంప ఎలా అంటే తీగ మోదుగ కాకుండా చెట్టు మోదుగ, ముళ్ళు లేని మోదుగ. ముళ్ళు ఉన్న మోదుగ ఒకటి ఉంటుంది, తీగ మోదుగ ఒకటి ఉంటుంది, అలాగే చెట్టు మోదుగ ఉంటుంది. ఇది ముళ్ళు లేని మోదుగ అన్నమాట. ఈ ముళ్ళు లేని మోదుగకి ఏం చేస్తారంటే ఆ గింజలన్నీ వేస్తారు. ఇస్తే మొక్కలు వస్తాయి. మొక్కలు చాలా తేగల పాత్రలో వేస్తారు. ఇస్తే మొక్కలు వస్తాయి. మొక్కలు వచ్చిన సంవత్సరానికి ఇలా ఊరుతాయి అన్నమాట. అంటే ఇది తినే టైం ఎప్పుడంటే 1 సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం దాకా ఈ దుంపలు తినచ్చు. 3 సంవత్సరం దాటాక ఇంక తినకూడదు అన్నమాట. అందుకని ఇది మొదటి సంవత్సరం దుంప. లాస్ట్ ఇయర్ వేసాం కాబట్టి ఈ సంవత్సరం మన దగ్గర ఉన్నాయి దుంపలు. ఒక 100 మంది వచ్చినా మనం పెట్టచ్చు ఇవి. అయితే ఈ దుంప ఉంది కదా, ఈ దుంపని ఒకసారి అడవిలోకి వెళ్ళాం. ఎందుకు వెళ్ళామంటే కలెక్షన్గా వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయాం. వచ్చేస్తాం కదా వెళ్ళిపోవడం అలా అడవిలో చాలా దూరం వెళ్ళిపోయాం. మధ్యాహ్నం అయిపోయింది. అక్కడ ఏదో కావాల్సింది కలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ లోపల అందరికీ ఆకలేస్తుంది, నీళ్ళు కూడా లేవు. వేస్తుంటే ఏం చేద్దాం, అప్పుడు ఏ దుంపలు ఉన్నాయో తిందామని చూస్తుంటే మోదుగు చెట్లు కనపడ్డాయి, చిన్న మొక్కలు. అవి తోక్కుని ఆ దుంపలు తిన్నాం అన్నమాట. తింటే ఇంకా ఆ రోజంతా ఆకలేదు. మంచి దాహం లేదు, ఆకలి లేదు, ఫుల్గా అయిపోయింది అన్నమాట. అలాగా మనం ఎక్కడైనా బతకగలిగానంటే ప్రకృతిని బాగా నేర్చుకున్నాం అనుకోండి, ఎక్కడైనా బతికేయగలం. ఆ రోజు ఈ దుంపలు తినొచ్చు అని తెలుసు కాబట్టి శుభ్రం తిని ఆ రోజు మేము చక్కగా సాయంత్రం ఇబ్బంది లేకుండా వచ్చాం. పైన తొక్క ఉంటుంది, తొక్క తీసేస్తే లోపల తెల్లగా దుంప ఉంటుంది. ఇదేంటంటే మామూలుగా చిలకడ దుంపలు క్యారెట్ లాగా కరకర కొరకలేము. ఇది కొంచెం కొరుకుతుంటే ముందు పాలు వస్తాయి. పాలులాగా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత దాని నుంచి పిండిలాగా అవుతుంది. తేగలు తింటాం కదా, తేగలు, ఆ తేగల్లా పొడుంలా వస్తాయి అన్నమాట. ఇది ఉంది కదా, దీన్ని వండుకోవడం, కాల్చడం ఏమీ లేదు. శుభ్రంగా చిన్న ముక్క ఒక 5 నిమిషాలు నడుస్తాం. 5 నిమిషాలు నలిగి కొలిది దాంట్లో ముందు పాలు వస్తాయి. తర్వాత దుంపల పొడి వస్తాం అన్నమాట. నవలగానే కరకర ఏదో చిలక దుంపలాగో క్యారెట్ లాగో అయిపోదు. చాలా పీసు ఉంటుంది లోపల. నవలగా పాలు పొడి ఎంతసేపు నవ్వినా సరే మనకి ఇసుకొచ్చేస్తామట. మనం మహా అయితే దుంపలో సగం తింటామన్నమాట. సగం తినచ్చు, ఇంకా పూట కాకలేదు, నీరసం రాదు. ఇందులో కార్బోహైడ్రేట్స్, కాల్షియము, చాలా పోషక పదార్థాలు ఉంటాయి. మోదుగ దుంపలు పచ్చి తినే అలామాట. మామూలుగా నేను ట్రైల్ చేస్తున్నాను. ఇప్పుడు 3 రోజులు పొద్దున్న ఇంత మొక్క, సాయంత్రం ఇంత మొక్క. అంటే ఒక దుంప పొద్దున్న సాయంత్రం, ఒక దుంప సగం పొద్దున్న సగం సాయంత్రం 3 రోజులు ఉంటానమాట. ముందు చూస్తాను ఎలా ఉంటుందో. ముందు చేశాను, బాగుంటుంది. ఫుల్ ఎనర్జీగా ఉంటుంది, తగ్గబరిగేయచ్చు, తేలిగ్గా ఉంటుంది. కొంచెం బరువు తగ్గుతాం దీనివల్ల. అలాగే లివరు, కిడ్నీ, కాలేయం ఇవన్నీ ఫంక్షన్ అంటే సమంగా పనిచేస్తాయి అన్నమాట. సక్రమంగా పనిచేసే అటు పనితనం పెరుగుద్ది అన్నమాట. ఆ జబ్బులు రాకుండా ఉంటాయి. అలా ఏంటంటే మనం ఉట్టినే ఇలాంటి కందమూల తిని బతకచ్చు అన్నమాట. అడవిలో 3 నెలలైనా ఏం వండుకోకలేదు, పొలాలు కూడా ఆకలేదు. మన ఎదురుంటేనే కోతులు బోళ్ళు ఉంటాయి, అవి వండుకుంటాయా? పొలంలో దుంపలు కూడా లాక్కు తినేస్తాయి. అతి తెలివైనడు మనిషే, అతి భయపడేవాడు మనిషే. అదంటే ప్రకృతిలో మనకి ఎలాంటి బోల్డ్ ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ మనం ఇప్పుడు ఈ మోదుగు దుంపల కోసం మనం అడవిలోకి వెళ్ళిపోకలేదు. మీ ఇంట్లోనే ఒక టబ్బు, ఒక కుండీ తీసుకొని చక్కగా మోదుగు మాటలుగా పెడితే మొక్కలు వస్తాయి. ఒక సంవత్సరం పాటు అలా వదిలేసారనుకోండి, సంవత్సరానికి తీస్తే దుంప వస్తుంది. అలా సంవత్సరానికి ఒకసారైనా ఒక దుంప తింటే చాలా మంచిది, ఆరోగ్యంగా ఉంటుంది. ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు
సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్ నాకు. ముక్కులో గడ్డ కట్టేసిందండి నాకు బాగా విపరీతంగానే. ఊపిరి అందిది కదా సరిగ్గా నాకు. ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి చూస్తే అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గదు ఇది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు వెళ్ళగల బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్ గారు తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గర గాదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి. నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయ్యింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు. అంటే నోటితో పీల్చుకునే గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను సార్. లైట్గా వచ్చిందండి కంప్లైంట్. ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకోండి అండి. ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి, బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.